మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవూరప్పల కడకుండ్ల మండలాల్లో మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకుర్తిలోని శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దయాకర్ రావు పుట్టినరోజు పురస్కరించుకుని సోమేశ్వరుడికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడిందని పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్, జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వాంగ సుందరంగా ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన వేడుకలు పాలకుర్తిలోనే ఘనంగా నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు దయాకర్ రావు బర్త్డే అంటే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా ఇలాంటి నాయకుడు, మహానాయకుడు ఈ పాలకుర్తి అభివృద్ధి భద్రత జన్మదిన వేడుకలు కూడా చేయడం మీకు ఎంతో గర్వంగా ఉంది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈ రోజు పాలకుర్తిని అభివృద్ధిలో ముందుంచి ఈ రోజు పాలకుర్తి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే దయాకర్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి నాయకుడిని జన్మదినం చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లి మేమందరం కూడా ఆయన ఆయుధ ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు జీవించాలని, అలాగే ఈ పాలకుర్తికి తిరిగి మళ్ళీ అనేక కార్యక్రమాలు సోమన్న కృపతోటి దయతోటి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఈ రోజు ఆయనకు అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టే అన్నదాత కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అన్నదానం చేసి వందలాది వేలాది మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి ఆయన బర్త్డే సందర్భంగా రోగులకు కానీ వాళ్ళందరూ కూడా పనులు పంపిణీ చేసినాం.